ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సో మీ ఫేవరెట్ ఫుడ్స్ ఏంటో ఒకసారి చెప్తారా మాకు? లాస్ట్ లో అయితే రసం చాలా ఇష్టం అండి. అన్ని ఐటమ్స్ తినే రసం కంపల్సరీ ఉండాలి. రసం తినకూడదమ్మా మీరు, ఇక రసం తాగాలి. ఇంత అన్నం వేసుకొని దాంట్లో అలా స్పూన్ ప్లేట్లో పెట్టుకుని అలా తింటుంటే ఆ మజా వేరేగా ఉంటది కదా జరా. అదే ఫీలింగ్ రసం తాగేటప్పుడు కూడా ఉంటుంది. మీరు అలవాటు చేయండి ఈసారి. అందులో కొన్ని ఇవి వేయకుండా, రైస్ ఐటమ్స్ వేయకుండా నమిలినట్టు ఉండాలంటే కొన్ని వెజిటబుల్ పీసెస్ కట్ చేసేసి రసంలో వేసుకుని వాటిని నవ్వులుతుండండి. ఓకే ఓకే ఓకే. అప్పుడు ఆ తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అవునవును, తిన్న ఫీలింగ్ ఉండాలి మనకి కొంచెం. తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది, క్యాలరీస్ రావు. అట్లాంటి అట్లాంటి కాంబినేషన్ చేసుకోవచ్చు. ఓకే 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 ఓకే. రసంలో కూడా చింతపండు లేకుండా ఉసిరికాయతో చేయొచ్చు అండి. ఉసిరికాయతో, నిమ్మకాయతో రసం చేస్తారు, పచ్చి మామిడికాయతో చేస్తారు, పచ్చి చింతకాయతో చేస్తారు, మామిడికాయ పౌడర్. రసం ట్రై చేసేదాన్ని నేను. అందరికి చింతపండు వేసిన రసమే తెలుసమ్మా. అవునండి. చింతపండు వేసినప్పుడు సాల్ట్ ఎక్కువ ఇంటేక్ వెళ్తుంది. అవును, సాల్ట్ వల్ల వాటర్ రిటెన్షన్ పెరిగిపోయి వెయిట్ పెరుగుతారు. అందుకని బాడీ వాటర్ ఫార్మేషన్ బాగా, స్వెల్లింగ్స్ ఎక్కువ రావటం కానీ ఇవన్నీ. అందుకని ఇట్లాంటి మానేసేసి సాల్ట్ లేకుండా రసం చేసినప్పుడు వాటర్ రిటెన్షన్ ఉండదు, ఇక వెయిట్ పెరగరు. ఈ కాంబినేషన్లో మనం చేసే పద్ధతిలో రసం ఎలా ఉంటుందో చూద్దాం. ఉసిరికాయ రసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద ఉసిరికాయలు 1/2 కేజీ, పచ్చిమిరపకాయలు 3, తేనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, కరివేపాకు కొద్దిగా, ఇంగువ పొడి కొద్దిగా, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న పెద్ద ఉసిరికాయల్ని కడిగేసి ఆవిరిలో ఉడికించే పాత్రలో వేసేసి ఉసిరికాయల్ని ముందు ఆవిరిలో ఉడికిస్తాం. ఇక్కడ గింజ తీసేసి ఆ ఉసిరికాయ గుజ్జును మనం రసానికి ఉపయోగించడం కొరకు ఇట్లా ఉడికించే ప్రయత్నం ముందు చేయాలి. రసంలో వేసే పొడి కొరకు ఒక చిన్న పాత్ర పెట్టి మొక్కుడు లాంటిది, అందులో మిరియాలు, అట్లాగే దానితో పాటు కొద్దిగా జీలకర్ర, ఈ రెండుటిని సన్నశాఖ మీద దోరగా వేపించుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టుకుంటాం. ఉడికించిన పెద్ద ఉసిరికాయల్ని అట్లా నొక్కేస్తే ఉసిరికాయలో గాడుల్లాగా చీలికలు ఉంటాయి కదా, అట్లా వెంటనే వచ్చేస్తున్న గింజ తీసేస్తాం. ఉసిరికాయ ముక్కల్ని మరియు అల్లం ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్లా చేసేసుకుంటాం. దాంతో పాటు మిరియాలు, జీలకర్ర మనం ఏదైతే వేపించుకున్నామో దాన్ని మిక్సీ జార్లో వేసేసి దాన్ని కూడా పొడి చేసుకుంటాం. రసానికి ఈ రెండిటి కాంబినేషన్లో పొడి కమ్మగా ఉంటుంది. రసం తయారు చేసుకోవడానికి ఒక పాత్రను పొయ్యి మీద పెట్టేసి అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఇంగువ పొడి, ఇవన్నీ సన్నశాఖ మీద దోరగా వేగనివ్వాలి. రసానికి తాలింపే కమ్మగా ఉంటుంది. దోరగా వేగిన తర్వాత అందులో మనం ఉడకబెట్టిన పెద్ద ఉసిరికాయల్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసేసుకున్న దాన్ని ఇందులో పోసేసి తాలింపులో అట్లా నీళ్లు కలిపేసిన ఉసిరికాయ పేస్ట్ కూడా పోసేసాం. మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత జీలకర్ర, మిరియాలు వేపించిన పొడి ఏదైతే ఉందో అది కూడా వేసేసాం. ఇక్కడ అచ్చంగా పులుపు ఉండి ఉప్పు లేకపోతే టేస్ట్ అంత బాగోదు. ఆ లోటుని కవర్ చేయటం కోసం తేనె గనక వేస్తే తీపి రాకుండా రసంలో చప్పదనం తగ్గి పులుపుకి తీపి కలిసేసరికి కాంబినేషన్లో ఈ పెద్ద ఉసిరికాయ రసం చాలా బాగుంటుంది. బాగా మరిగిన తర్వాత అందులో కొత్తిమీర, కొద్దిగా పసుపు, ఈ 2 వేసేసి 2 నిమిషాలు 4 నిమిషాలు మరగనిచ్చేసి దింపేస్తాం. ఇక ఇమ్యూనిటీ బూస్టింగ్ పెద్ద ఉసిరికాయ రసం సిద్ధమైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనిషిని ముట్టుకోకుండా కొలతలు ఎలా తీసుకుంటారమ్మా? నాతో రండి మురుగన్ గారు. సార్వాడు మెజర్మెంట్స్ తీసుకోవడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందరినీ కిందకి రమ్మంటున్నారు. రండి. ముట్టుకోకుండా తీసుకుంటుందా? ఓ, శ్వేత గారు ఆ బాక్స్ నుంచండి. మురుగన్ గారు,
బాలుగారు మెజర్మెంట్స్ నోట్ చేసుకోండి. ఓకే మేడం. కొంచెం టర్న్ అవుతారా? ఇంకొంచెం టర్న్ అవుతారా? రూపా, నీ తెలివితేటలకి అందరూ ముక్తులైపోతున్నారు. అది నాకు నచ్చట్లేదు. ఎంత తెలివైన అమ్మాయి, నా కాళ్ళు పట్టుకోవడం వీళ్ళందరూ చూడాలి. చూపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ. మీ మెజర్మెంట్స్ పూర్తయ్యాయి, మీరు వెళ్ళొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓసిని, పాలు పట్టించాను. 2-3 గంటల దాకా ఇది లేవదు అంది. అప్పుడే లేచిందేంటిది? ఒసే ఇప్పుడే కదే మీ అమ్మ బయటికి వెళ్ళింది. అప్పుడే ఏడుపు మొదలు పెట్టే వింటే ఊరుకోవే. మా అమ్మ కదా, మా అమ్మ కదా, నా బంగారు కొండ, నా బంగారు కొండ. ఓంతమ్మా, ఒసే నీ ఏడుపు వినేసి ఆ గుండం వచ్చిందంటే మీ అమ్మకి దెబ్బైపోద్దే. ఊరుకోవే. మా అమ్మ కదా. పాప ఏడుస్తుంది. పక్కన లోకేశ్వరి లేదా? అరే నానమ్మా, నానమ్మా, అరే రే 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 రే, అయ్యో ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైంది? ఆకలిస్తుందా? నీ అమ్మ ఎక్కడా? నానమ్మ, లోకేశ్వరి ఏది? నానమ్మ, నిన్నే, లోకేశ్వరి ఎక్కడా? ఏమోనే, ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ అలా బయటికి వెళ్ళిందేమో. అరే, ఫోన్ మాట్లాడాలనుకుంటే ఇక్కడే మాట్లాడొచ్చు కదా. ఓ ఏడవద్దు, బయటికి వెళ్ళడం ఏంటి? లోకి, ఓ ఓ ఓ
లోకేశ్వరి లోకి లోకి లోకేశ్వరి లోకేశ్వరి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, నా పక్కన సీట్ ఖాళీగానే ఉంది, కూర్చోవచ్చు. రండి. నో థ్యాంక్స్. కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. నో, ఇలా వెనక్కి తిరిగి నిలబడి వాడి వేడి చూపులకి అవకాశం ఇవ్వడం కంటే సీట్లో కూర్చోవడమే బెటర్. ఎక్స్క్యూజ్ మీ, జరగండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూశానండి. ఎంత ధైర్యం నీకు? ఒక ఆడపిల్లని పట్టుకుని నిన్నెక్కడెక్కడో చూశానని చెప్తావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? ఆడవాళ్ళంటే నీకు అంత లోకుగా కనపడుతున్నారా? ఉండు, ఇప్పుడే షీ టీంకి ఫోన్ చేసి నీ సంగతి ఏంటో తెలుస్తాను. ఏమండి 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 ఆగండి. షీ టీమా? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. మిమ్మల్ని ఎక్కడో చూశాను అని అంటే అర్థం వేరే మీనింగ్తో కాదండి. మిమ్మల్ని బ్యాంక్లో చూశానా లేదా ఇంకెక్కడైనా చూశానా అని ఆ ఉద్దేశంతో అన్నాను, అంతే. ఆ ఉద్దేశంతో అన్నారా? అవును, మరి మీరే ఉద్దేశం అనుకున్నారు? నేను ఏదో ఉద్దేశంతో అన్నారనుకున్నాను. ఆడవాళ్ళని బ్యాక్ నుంచి చూడడం బాగా అలవాటైపోయిందిగా, ఆ భయంతోనే అలా అన్నాను. ఏంటన్నారు? మీ గురించి కాదులేండి, నేనేదో అనుకున్నాను. మేడంకి కాస్త కోపం ఎక్కువే. ఏంటన్నారు? మీ గురించి కాదులేండి, నేను కూడా ఏదో అనుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానమ్మ, రండి రండి నాన్న, నేను చూశాను. ఉంది కదా మయూక, మయూక ఉంది కదా పూనమి, ఏమైందమ్మా? ఏంటి పెద్దమ్మా, ఏమైంది? అందరూ మయూక రూమ్లోకి వచ్చేశారు. ఏమైంది పునమి? అత్తయ్య వాళ్ళని నువ్వే తీసుకొచ్చినట్టున్నావు. అవును వైదికమ్మ గారు, ఇందాక సుభద్ర వచ్చి
ఇక్కడ మైకమ్మ కనిపించలేదు అని చెప్తే వచ్చి చూశాను. అప్పుడు నాకు కూడా మైకమ్మ కనిపించలేదు. ఏమైందో అని కంగారు పడి నానమ్మ వాళ్ళని తీసుకుని వచ్చాను. మరి ఇప్పుడు చూస్తే ఉంది. అదెలా కుదురుతుంది పున్నమి? మంచం కూడా దిగలేని మనిషి మాయమేలా అవుతుంది? ఇది మరీ విడ్డూరంగా ఉంది. పున్నమి, నువ్వు బాగా చూసావా? నా కళ్ళతో చూశాను వకీల్ సాబ్. నువ్వు చూసింది నిజమైతే మయూక లేచి నడవగలదంటే ముందుగా సంతోషించేది మేమే. తను నడవగలితే ముందు మా దగ్గరకు వచ్చేది కదా. ఎందుకు పున్నమి ఇలా చేస్తున్నావు? మయూక బాగున్నప్పుడంటే తనకి నీకు పడేది కాదు. ఇప్పుడు మంచం మీద ఉంటే కూడా మయూకని ఏదో ఒకలాగా ఇబ్బంది పెట్టాలనుకోవడం కరెక్ట్ కాదు పున్నమి. వైదికమ్మ గారు, నేను చెప్పేది నిజమే. ఇంతకు ముందు నేను చూసినప్పుడు మైకమ్మ లేదు. అంటే మేమందరం కలిసి నాటకం ఆడుతున్నామంటావా? ఏదో పొరపాటు జరుగుంటుంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. పునమి పద. కాదు నానమ్మ, రా. ఉంది కదా, పద వెళదాం. వచ్చి అత్తయ్య వదిలేయండి అంటే కూడా పున్నమి ఎందుకు ఇలా అనుమానపడుతోంది? నానా, ఒకసారి రండి. రండి. ఏమైంది? మైకమ్మ ఈ గది నుంచి బయటికి రాకపోతే ఈ పూలు ఎలా పెట్టుకుంటుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను ఈ కుటుంబం దగ్గరికి తీసుకుంటుంది అంటే, ఆదరిస్తుందంటే, ఆదరణ చూపిస్తుందంటే నేను ప్రాణాలివ్వడానికైనా సిద్ధమే బాబాయ్, సిద్ధమే బాబాయ్, సిద్ధమే బాబాయ్, సిద్ధమే. ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ అందరి ముందు నువ్వు నిజం ఒప్పుకుంటే చాలు కేదార్. నిజం ఒప్పుకోవాలా? ఏం నిజం బాబాయ్? జగధాత్రి నీ భార్య కాదు అనే నిజం. నీ భార్య కాదు అనే నిజం. నీ భార్య కాదు అనే నిజం. నీకు తనకి పెళ్లి కాలేదని నిజం. పెళ్లి కాలేదని నిజం. పెళ్లి కాలేదని నిజం. మీరిద్దరూ భార్యాభర్తలా నటిస్తున్నారు అన్న నిజం. నటిస్తున్నారు అన్న నిజం. నటిస్తున్నారు అన్న నిజం. ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? మీ ఇద్దరికీ పెళ్లి కాలేదని నాకు తెలుసు కేదార్. ఒక అబద్ధంతో ఒక నిజాన్ని నిరూపించాలని అనుకోకూడదు. అబద్ధానికి నిజమెప్పుడు తోడవదు. మీరేదో పొరపాటు పడుతున్నారు బాబాయ్. నాకు జగదాత్రికి పెళ్లి కాకపోవడం ఏంటి? నేను తాళి కట్టిన భార్య. ఆలోచించుకో కేదార్. అబద్ధం చెప్పి ఈ కుటుంబానికి దూరం అవుతావో, నిజం చెప్పి దగ్గరవుతావో నీ ఇష్టం. నీ మంచి కోరే బాబాయిగా నేనైతే నిజం చెప్పేయమంటున్నాను. మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు బాబాయ్. జగదాత్రిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇలా నువ్వు అబద్ధాన్ని నిజమని నమ్మి దాన్ని అందరితో నమ్మించాలని చూస్తే నేనేం చేయలేనురా. ఒకవేళ నువ్వు చెప్తుంది నిజమే అయినా మా అన్నయ్య నిన్ను కొడుగ్గా ఒప్పుకున్న ఒక నేరస్తురాలి కూతుర్ని కోడలిగా ఈ కుటుంబం ఎప్పటికీ ఒప్పుకోదు. ఎప్పటికీ ఒప్పుకోదు. ఎప్పటికీ ఒప్పుకోదు. నా మాట విను. నీకు పెళ్లి కాలేదన్న నిజం అందరికీ చెప్పేయి. నిన్ను కొడుగ్గా అంగీకరించి
నీకు రావాల్సిన ఆస్తి నీకు వచ్చేలా చేస్తా. మన స్థాయికి తగ్గ సంబంధం తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాం. నీ బాబాయిగా చెప్తున్నాన్రా, నీ స్థానం ఆ అమ్మాయి పక్కన కాదు. నా ధాత్రి నా పక్కన లేకుంటేనే ఈ కుటుంబం నా వెంటుంటుంది, అందరిలో గుర్తింపిస్తుంది అనంటే అలాంటి గుర్తింపు నాకొద్దు బాబాయ్, వద్దు బాబాయ్, వద్దు బాబాయ్. ధాత్రి నా పక్కన లేకపోతే వచ్చే ఐశ్వర్యం, బంగారపు భవిష్యత్తు ఇవేమీ నాకు వద్దు బాబాయ్. రేయ్, ఆ నేరస్తురాలి కూతురి కోసం నువ్వేం వదులుకుంటున్నావో నీకు అర్థమవుతుందా? ఇంకొకసారి ధాత్రి వాళ్ళమ్మ నేరస్తురాలు అని అనకండి బాబాయ్, ప్లీజ్. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఈ కుటుంబమా ధాత్రినా అంటే నాకు ధాత్రినే కావాలి అని చెప్తాను, కావాలి అని చెప్తాను, కావాలి అని చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ చెయ్యి పట్టుకొనివ్వకపోతే మెల్లగా నా చెయ్యి నీ కాలుని పట్టుకుంటుంది శ్రీవల్లి. కాళ్ళు పట్టుకోవడం అంటే 2 అర్థాలు. 1 క్షమించమని, 2 నీకర్థమై ఉంటుంది. దయచేసి ఏం మాట్లాడకుండా కారు నడపండి బావా. భయం అన్నావు కదా, నువ్వు భయపడితే ఎలా ఉంటావో చూడాలనిపించింది. ఇప్పుడు కూడా బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా. నాకు తెలిసి నీ ఒక్కదాని విషయంలోనే భయపడ్డాను. అందంగా కనిపిస్తావు అనుకుంటా. మా అన్నయ్య వస్తున్నాడు. నువ్వు ఇలా చేస్తున్నావని అన్నయ్యకి తెలిస్తే ఏం చేస్తాడో కూడా తెలీదు బావా. అన్నయ్య, నేను కూడా నీ బైక్ మీద వచ్చేస్తాను. అమ్మా శ్రీవల్లి, అలా చూడకమ్మా, గ్లాస్ వేసుకో. వచ్చేస్తానన్నయ్య. వేసుకోమ్మా. ఏమైందమ్మా? అన్నయ్య, నేను కార్లో రాను. ఎందుకు బావా అప్పుడే అందరినీ వెనకేసుకొచ్చావు? మీరలా గుంపుగా రావటం మిర్రర్లో చూసింది శ్రీవల్లి. మా ఫ్యామిలీతో పాటు వస్తానని పట్టుపట్టింది. నేనప్పుడే చెప్పాను కాస్త ఆగి వెళ్దాం అన్నయ్య అని. నువ్వే వినలేదు. లేదు, నేను మీ వెంటే వస్తాను. శ్రీవల్లి, పర్లేదు, కారులో వెళ్దాం. కావాలంటే మీ చెల్లెలు కూడా మనతో పాటే వస్తారు. ఏం వద్దన్నయ్యా, ఈ 4 రోజులు నీతో ప్రయాణం చేసే అవకాశం నాకివ్వు. శ్రీవల్లి, మన పెళ్ళైతే మనదొక ఫ్యామిలీ అవుతుంది. బావా, శ్రీవల్లి అడిగింది 4 రోజులు. అర్థం చేసుకో. నువ్వు పదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గంగవాళ్ల పత్రికలో ఎవరి పేర్లు ఉండాలో అవి కూడా రాసే గోవిందు.
అలాగే చెప్పు గంగా. నీకు తెలియంది ఏముంది మావా, నాన్న మల్లికార్జున అని నాన్న పేరు రాసాయి. తండ్రి పేరు ఒక్కటేనా, తల్లి పేరొద్దా? పేరు చెడిపోయిన తర్వాత ఇంకా పేరు ఎందుకు వాడతారమ్మా? పత్రికలో ఎవరి పేర్లు ఉండాలో వాళ్ళ ఇష్టం, మనం డిసైడ్ చేయడం ఏంటి? కరెస్టే, కానీ బంధుమిత్రులు కార్డు తీసుకున్న తర్వాత అమ్మా నాన్న ఎవరా అని చూస్తారు. ఆసుపత్రిలో ఉన్న మల్లికార్జున రమ్మనో, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన సావిత్రమ్మనో వచ్చి ఆశీర్వదించమని చెప్పడం లేదు. పత్రికలో వాళ్ళ పేర్లుంటే ఫలానా అమ్మకు అబ్బకు పుట్టింది వీళ్ళే అనుకోవడానికి. పత్రికలో మా అమ్మ పేరు లేదని ఎవ్వరూ బాధపడరు. నాన్న గురించి తెలిసిన వాళ్ళు మా అమ్మ గురించి అస్సలు అడగరు. అంతమందికి ఆ తల్లి గురించి తెలుసు అన్నమాట. అట్లాంటప్పుడు ఆ పేరు వద్దులే. గోవిందో, పత్రికని పాడు చేయొద్దు. కొన్ని పేర్లు లేకపోతేనే బాగుంటది. ఆ విషయానికి వస్తే మల్లికార్జున మావయ్య పేరు కూడా అక్కర్లేదు. అదేంటి? అవును శివ, తల్లైనా తండ్రైనా అన్నీ గంగబావే. తనే లేకపోతే ఆ కుటుంబమే లేదు. చెల్లెలని కంటికి రెప్పలా చూసుకున్నాడు, పెంచి పెద్ద చేశాడు. ఇలాంటి అన్నయ్య ఉంటే అమ్మా నాన్న ఉన్నారా లేరా అన్న ఆలోచన ఎవ్వరికీ రాదు. తల్లి తండ్రి పేర్లకి బరువు బాధ్యత గల అన్నయ్య పేరు రాయండి. బాగా చెప్పావు దేవా. బావా, నువ్వు రమ్మన్నందుకు వచ్చావు. వచ్చినందుకు నొచ్చుకునేలా మాట్లాడతారని తెలుసు, కానీ నువ్వు మధ్యలో వచ్చి నా మీద ఉన్న అభిమానాన్ని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. దేవా అన్నయ్య గంగా బావని పొగిడాడంటే దాని వెనకేదో లాజిక్ ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, వాళ్ళంత పెద్ద ప్రమాదానికి ఎందుకు గురయ్యారో తెలుసా? వాళ్ళు మా కుల దైవమైన అసలు అమ్మవారిని తీసుకెళ్లారు కాబట్టి. ఆ విగ్రహంకున్న శక్తి మహిమలే దుష్టులను అంతం చేశాయి. నేను వాళ్ళకి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ విగ్రహంను కోరుకోవడం మీ మృత్యువును కోరుకున్నట్టేరా అని. నా మాట వినలేదు, దురాశకు పోయారు, ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఈ విషయం అవనికి ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది? జంగమదేవర గుడిలో కలిసి ఏదైతే చెప్పారో అలాగే జరిగింది. ఓర్ని, వాడు మళ్ళీ కనిపించి ఉపదేశించాడా? వాళ్ళందరూ చనిపోయారంటే అమ్మవారు ఆ చుట్టుపక్కలే ఎక్కడ ఉండుంటుంది. ఈ పాటికి ఆ విగ్రహం ఎవరో ఒకరి చేతికి అందేసుంటుందవని. సామాన్యులు అమ్మవారిని అంత తొందరగా తీసుకుని వెళ్లి ఇంట్లో దాచుకోలేరక్క. ఎవరికైనా దొరుకున్నా, పోలీసులకు దొరుకున్నా
పేపర్లో వచ్చిండేది కదా. అమ్మవారు అంత సులువుగా ఎవరి దగ్గరికి పోదు, అంత ధైర్యంగా ఎవరూ ముట్టుకోలేరు కూడా. అందుకు అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను వెంటనే సిరిపురంకి బయలుదేరతాను. ప్రమాదం ఎలా జరిగింది, వారి దగ్గర ఏవైనా వస్తువులున్నాయా, వాటిని ఎవరైనా తీసుకుని వెళ్లారా అంటూ మెల్లమెల్లగా అమ్మవారి గురించి కూపిలాగుతాను. విషయం అంతా ఎంక్వైరీ చేస్తాను. నా అదృష్టం బాగుంటే నా చేతుల మీదుగా బయటికి తరలిపోయిన అమ్మవారు మళ్ళీ నాకే దొరికి నా చేతుల మీదుగానే ఇంట్లోకొస్తుంది. ఇప్పుడు నా భవిష్యత్ అంతా సిరిపురం మీదే ఆధారపడిందక్క. ఇప్పటికైనా శ్రీకర్కి అసలు విషయం చెప్పేయడం మంచిదనిపిస్తుందవని. చెప్పేస్తానక్క. ఎక్కువ రోజులు దాచలేనని, దాచడం తప్పని నాకు అనిపిస్తుంది. సిరిపురం నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్పేస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు, మరి ఇప్పుడేం చెప్తావు? నీ దగ్గరికని చెప్తాను. రిస్క్ చేస్తున్నావేమో అవని. జన్మకు సరిపడేంత రిస్క్ ఎప్పుడో చేసేసాను. నిండా మునిగిపోయాను. ఇంక తప్పదక్క, ముందడుగు వేయాల్సిందే. శ్రీకర్కి చెప్పుకోవడం వల్ల నీకు మంచి తోడు దొరుకుతుంది కదా. అలాంటి ప్రయత్నాలు చేసి తన మాటల్ని బట్టి ఆగిపోవాల్సి వస్తుంది. చెప్పాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నాను. కాకపోతే అది నేను అటు నుంచి వచ్చిన తర్వాతే. ఇక నేను బయలుదేరతానక్క. ఒకవేళ బావకి నేను ఫోన్ అందుబాటులో లేకపోతే నీ గనుక ఫోన్ చేస్తే నీ దగ్గరే ఉన్నానని చెప్పి మేనేజ్ చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ గురించి తెలిసి కూడా నేను క్లూలు ఎలా వదిలేస్తానమ్మా? ఫుటేజ్ డిలీట్ అయిపోయిందని చెప్పాడు కదా, ఇంకా ఏం చూస్తున్నావా మరి? వార్డెన్ని చంపాలని చూసిన వాళ్ళు వార్డెన్ని చూడ్డానికి హాస్పిటల్కి పక్కా వచ్చుంటారు. ఆ వచ్చిన వాళ్ళల్లో దీనంతటికీ కారణమైన వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళావు? అదేంటా మరి అలా అడుగుతున్నావు? వార్డెన్ మేడంని చూడ్డానికి నేను వెళ్లకుండా ఎలా ఉంటాను? కన్న తల్లిలా ప్రేమగా పెంచింది. అలా అలా ఒంటరిగా నేనెలా వదిలేస్తానా మరి? మనోహరి చెప్తేనే ఆమెను గట్లా నేను లారీతో యాక్సిడెంట్ చేసిన. ఈ ఫోల్డర్ ఏంటి రాథోడ్? ఇది హాస్పిటల్ క్యాంటీన్లోని కెమెరా సార్. ఇందులో ఫుటేజ్ డిలీట్ కాలేదు. మొత్తం చెక్ చేశాను సార్. ఆ 2 డేస్లో మనకు కావాల్సిన ఫుటేజ్ ఏదీ దొరకలేదు. దొరికాడు. వార్డెన్ స్పృహలోకి వచ్చిందని మనకి కాల్ వచ్చాక వాడు హాస్పిటల్కి వెళ్ళాడు. అయితే
అయితే నా గెస్ నిజమే అన్నమాట. ఆరుని చంపినవాడు, మనింటికొచ్చినవాడు ఇప్పుడు వార్డెన్ని కూడా చంపాలని చూస్తున్నాడు. అన్నిటి వెనకున్నది ఒక్కటే మొహం. నారు నాకు దూరం చేసిన వాళ్ళని నేరుగా కలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయితే మనోహరి తన గుర్తుల్ని ఎప్పటికప్పుడు చెరిపేసుకుంటూ పోతూ నిజానికి తనకున్న సంబంధాలన్నీ తెంచుకుంటూ పోతుందన్నమాట. మనోహరి పైశాచిక తత్వాన్ని ఆపకపోతే ఇంట్లో అందరినీ బలి తీసుకుంటుంది. కుదిరినంత త్వరగా మనోహరిని ఈ ఇంట్లో నుంచి పంపించాలి. నిజం తెలిసా కూడా ఎందుకు ఎదురు చూడటం మిసమ్మా? ఇప్పుడే మా సార్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేద్దాం. ఆధారాలు లేని ఆరోపణలు మనం ఎన్ని చేసినా ఆ మనోహరిని మనం ఏమీ చేయలేము. అలా ఆవేశపడితే ఏమవుతుందో మా ఇంట్లో కల్లారా చూశారు కదా. మన ఆరోపణల్ని అవకాశాలుగా మలుచుకుంటుంది. ఆ మనోహరే మేడంని చంపిందని తెలిసాక ఏమీ చేయకుండా నేను కూర్చోలేను మిసమ్మా. గన్ను తీసుకొని మనోహర్ని చంపేసి నేను జైలుకి వెళ్తా. వద్దు రాతోడు, ఆగు. వద్దు. మనకు కావాల్సింది మనోహరి చావు కాదు, నిజం బయటికి రావడం. ఈ ఇంటి కోడల చావుకి న్యాయం జరగడం. మీరు మనోహరిని చంపితే మనోహరి అందరి దృష్టిలో ఒక మంచి దానిలానే మిగిలిపోతుంది. ఈ ఇల్లు, ఈ ఇంట్లో వాళ్ళు మనోహరిని ఒక నేరస్తురాల్లానే గుర్తుపెట్టుకోవాలి. అదే మనం మనోహరికి విధించగలిగే శిక్ష. ప్రాణ స్నేహితురాలే తన ప్రాణం తీసిందని మా అమ్మగారికి తెలిస్తే గుండె పగిలిపోయేది మిసమ్మ. మీ బాధ, ఆవేశం నాకు అర్థం అవుతుంది రాథోడ్ గారు. ఇప్పుడు ఆవేశంతో కాదు, ఆలోచనలతో మనోహరిని ఎదుర్కోవాలి. బాలిక, అయితే ఇప్పుడు ఏం చేద్దాం మిసమ్మా? మీరు ఆ కిల్లన్ని పట్టుకునే పనిలో ఉండండి. ఈ ఇంట్లో నేను కావాలనే ఆయనకి దగ్గరగా ఉన్నట్టు, ఆయనకి దగ్గరైపోయినట్టు నటిస్తా. అది చూసి తట్టుకోలేని మనోహరి ఎప్పుడో ఒకసారి అందరి ముందు తన అసలు రూపం బయటికి తెస్తుంది. మీరు సారుతో క్లోజ్గా ఉంటే మనోహర్ గారు అంత ఈజీగా బయటపడతారా? మా సారు మేడంతో ఇన్నేళ్లు కలిసే ఉన్నా బయటపడలేదంటే అర్థం చేసుకోండి. వాళ్ళు ప్రేమలో ఉన్నారు రాథోడ్ గారు, బయటికి చూపించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ నేను ప్రేమని నటిస్తాను, ప్రేమలో ఉన్నట్టు నమ్మించబోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కాళ్ళు చచ్చిబడిపోయి నేను వీల్ చైర్లో ఉంటే నాకు సేవలు చేసింది ఎవరు? నందిని కదా? డిప్రెషన్లో బ్రతుకుతున్న నాకు ధైర్యం చెప్పింది ఎవరు? నందిని కదా? నన్ను ఓదార్చి నేను నడవగలనన్న నమ్మకం ఇచ్చింది ఎవరు? ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నదెవరు? నందిని కదా? నా కోసం డే అండ్ నైట్ మేలుకుని సర్వీస్ చేసింది ఎవరు? నందిని కదా? కట్టుకున్న భార్య నన్ను నిర్లక్ష్యం చేస్తే, నా గురించి నా అన్నలు వదినలు బాధపడుతుంటే, అమ్మ ఏడుస్తూ ఉంటే అందర్నీ ఓదార్చింది నందిని కదా? నాకు సేవలు చేసింది. నా కోసం మాటలు పడింది. అలాంటి నందిని ఈరోజు నీ వల్ల వీధిన పడితే నేను చూస్తూ ఊరుకుంటానా?
అది కూడా కాకుండా ఈ ఇంటికి నందినికి సంబంధం లేదు అంటావా? అయితే దాన్నే కట్టుకొని ఊరేగరా. మేమేమైపోతే నీకెందుకు? అవును, నేను నందినినే పెళ్లి చేసుకుంటాను. నందిని తప్ప నాకు ఎవరూ అక్కర్లేదు. నన్ను పెళ్లి చేసుకునే హక్కు నందినికి మాత్రమే ఉంది. నాపై హక్కు నందినికే ఉంది. ఎవరు ఏమన్నా ఎవరు కాదన్నా నందినినే నేను పెళ్లి చేసుకుంటాను. చూసావమ్మా తమ్ముడు ఎలా మాట్లాడుతున్నాడో. శివాని చనిపోయిందన్న బాధ కూడా లేకుండా నందినిని పెళ్లి చేసుకుంటాడంట. చావింట్లో పెళ్ళేంట అఖిల్, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అమ్మా, బుద్ధి లేకుండా మాట్లాడింది అక్క. అక్క మాటలకే నేను సమాధానం చెప్పాను. ఈ ఇంటికి నందినికి సంబంధం లేదని ఎలా అంటావక్క? అదేదో బాధలో అంటే నువ్వు మొహం మీద కొట్టినట్టు నందినే పెళ్లి చేసుకుంటానని చెప్తావా? ఇంకేం చెప్పమంటావు అత్తయ్య? ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా నేను నందినినే పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ శివాని బ్రతికున్నా కూడా నేను ఈ మాట మీదే ఉండేవాణ్ణి. మరి ఈ మాట ముందే నాకెందుకు చెప్పలేదురా? నన్ను పెళ్లి చేసుకోమని అడిగావు గాని శివాని చేసుకోమని నువ్వు చెప్పావమ్మా? నన్ను అడగకుండా, అన్నయ్యలతో చెప్పకుండా అక్కకు మాట ఇచ్చావు. ఆ మాట అందరితో స్పష్టంగా చెప్పకుండా ఇంటి మనిషి అన్నావు. ఇప్పటి వరకు ఇంటి మనిషిగా ఉన్నది నందిని కదా అని అన్నయ్యలు, వదిన్లు, నేను అనుకున్నావు. ఈ మిస్అండర్స్టాండింగ్ వల్ల శివాని తొందరపడి బయటికి వెళ్లి చనిపోయింది. దానికి వదినేలా కారణమవుతుంది, నందిని ఎలా దోషవుతుంది? చెప్పాలంటే శివాని చావుకి మనమంతా కారణమే. అందుకు బాధగా ఉంది. అలా అని నందినిని కూడా దూరం చేస్తే ఆ తర్వాత బాధపడేది కూడా మనమే. నందిని, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, నువ్వు ఇక్కడే ఉంటావు. నువ్వు ఈ ఇంటి మనిషివే. లోపలికి వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. రే, వెళ్ళి చాప తీసుకురా. రే, హాకీకు చూస్తున్నాడు. నువ్వేదో ఒకటి మేనేజ్ చేయి, మేము దాక్కుంటాం.
ఏంట్రా ఇది? బయట భోజనానికి చేపను తీసుకెళ్తున్నా. అందరూ భోజనాల దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. సరే వెళ్ళు. పంతులు గారు, ఇక్కడ భోజనాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? అలాంటి ఏర్పాట్లు ఏం చేయలేదు బాబు. బయట భోజనానికి చేపను తీసుకెళ్తున్నా. రామా, రామలక్ష్మి. రామలక్ష్మి కనిపించట్లేదా? అంటే వీడు రామలక్ష్మిని తీసుకెళ్తున్నాడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే, పతి సేవ యోగ్యము కాని ఈ తనువును అగ్నికి ఆహుతిస్తాను. అత్తయ్య, మీరు వెళ్ళి కరెంట్ ఆపండి. అందరూ నాటకం చూస్తుంటే కరెంట్ ఆపమంటావేంటి? మీరు ఆపండి, చెప్తాను. వెళ్ళండి. కరెంటు తీసి ఏం చేస్తావే? ఏదో ఒకటి చేస్తాను. అన్నీ చెప్పాలా? వెళ్ళండి, వెళ్ళి ఆపండి. ఊరి కొరివితో తలగొక్కడం అంటే ఇదే. ఇంత నా కర్మ. వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి. వెళ్ళు. ఆద్య, 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 అమ్మా, ఆద్య. ఆద్య, 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 ఆద్య చూడు. అయ్యో ఆద్య, దేవుడా. ఆద్య, చూడమ్మా. ఆద్య, ఆద్య, అమ్మా, ఆద్య, ఆద్య చూడమ్మా.
ఆద్య అజ చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆర్ యు ఓకే? ఇప్పటి వరకు ఓకే ఓకే, ఇప్పుడు మాత్రం డబుల్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు టైంకి వచ్చి దేవతలా వచ్చి మా అమ్మ ప్రాణాలు కాపాడావు. మీ మేలు మర్చిపోలేను. ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు చెప్పకండి. ఇప్పుడు మీరు చేసిన ఈ హెల్ప్కి థ్యాంక్స్ అనే పదం చాలా చిన్న మ్యాటర్. అయితే ఇంతకు మించి మీరు నాకు ఏదో ఒకటి చేయాలి. ఓ పని చేద్దాం, నన్ను పెళ్లి చేసుకోండి. నన్ను పెళ్లి చేసుకోండి. నన్ను పెళ్లి చేసుకోండి. వాట్? Yes, I love you. I love you. I love you. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో నాకు తెలీదు. బట్ ఇందాక నేను పడిపోకుండా మీరు పట్టుకున్నారే, అప్పుడే మీకు పడిపోయాను. అయ్యారు, ఇంకా ఇక్కడే ఉంటే అస్సలు బాగోదు. పదండి పోదాం. ఎక్స్క్యూజ్ మీ, ఆయనకి పెళ్ళైంది. నేను ఆయన భార్యని. ఓ అవునా? హాయ్ అక్క. అక్క? ఎంతైనా కాబోయే సవతలం కదా. బావని జాగ్రత్తగా చూసుకో. వస్తాను. ఏదో సరదాగా అన్నానని అనుకోకండి. ఈ బాను వన్స్ డిసైడ్ అయ్యిందంటే ఫిక్స్ అయిపోయిందని అర్థం. నువ్వే నా మొగుడివి, ఇది ఫిక్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు రాజుగారు వాళ్ళు? సర్పంచ్ గారి సారా కొట్టు మేడం. అవునా? మరి నేను చూడలేదే. కొడుకు పెళ్ళని తీయలేదు మేడం, ఈ రోజు తీసినట్టున్నారు. ఈ గోల మాకు రోజు ఉంటుంది మేడం. ఇక ఉండదు. పదండి. ఆవిడ ఉండదన్నా, ఇంకా కొట్టు ఉండదని వెళ్తుంది. పదండి.
జరుగుతుంది ఇక్కడ? హా? ఏం చేస్తున్నారు? ధ్వంసం. ఇదెవరిదో తెలుసా? వెళ్ళి చెప్పు వాడికి ఇక ఇది ఇక్కడ ఉండకూడదు అని. చెప్పు, బడి పక్కన గుడి ఉండాలి కానీ ఇలాంటివి కాదు అని. వెళ్ళి చెప్పు ఇది ఎవడిదైతే వాడికి. మళ్ళీ కనపడ్డారో ఈసారి నిన్ను వాణ్ణి ఇద్దరిని కలిపి కాల్ చేస్తాను. ఇది కూడా వెళ్ళి చెప్పు వాడికి. పో. ఈ విషయం అన్నకు చెప్పాలి. ఏంటి మాస్టారు, చెప్పాగా. మీకు ఇంకో విషయం చెప్పాలి సార్. బడి పక్కన గుడి ఉండాలి కానీ ఇలాంటివి కాదు అని. మళ్ళీ కనపడ్డారో ఈసారి నిన్ను వాణ్ణి ఇద్దరిని కలిపి కాల్ చేస్తాను. చెప్పు వాడికి. ఇది సార్ జరిగింది. ఎమ్మెల్యే అనకు ఇప్పుడే చెప్పాను మాస్టారు, తీసేస్తాడు. నాకు చెప్పమందిగా, అన్న చెప్పిందే దానికి వినిపిస్తా. వస్తున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? మీకు తెలియదు తాతగారు, వీళ్ళున్నారే ఈ ముగ్గురు పెద్ద దొంగల ముఠ. మా అమ్మని పట్టుకొని అంత మాట అంటావా? అంతా మీ అమ్మ వాళ్ళు ఏమైనా మంచి వాళ్ళు అనుకుంటున్నావా? గోతికాడ నక్కలు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మాయల మరోటీలు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? చుప్. నోరెత్తావంటే పళ్ళు రాలగొడతాం. క్రాంతి, ఏమే మా ఆయన్ని నన్ను విడదీయాలని చూస్తారా? మా ఇద్దరికి విడాకులు ఇచ్చేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి గంటేయాలని చూస్తారా? అందరి ముందు నన్ను తప్పు చేసిందల్లా చూస్తారే? మీకు మాటలతో కాదే, సాంగ్తో సమాధానం చెప్తా. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ. వద్దే అత్తనే, వద్దే క్రాంతి. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని వద్దే వద్దే ప్లీజ్. అక్క, అమ్మా, క్రాంతి ఆగు. సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి
వదిలేయమ్మా వదిలే తుంగహిమాలయ శృంగనిజాలయ మధ్యగతే ఐగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందనుతే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇవ్వు మామా. ఇవ్వను. నా కోసమే తెచ్చానన్నావుగా. నేనే నా చేతులతో స్వయంగా నీ కాళ్ళకి కడతాను. అయ్యో వద్దు మామా. నా బ్లెస్సింగ్స్ నీకు వద్దా? కావాలి. అయితే కూర్చో. నీ కాలివ్వు. ఇవ్వు సీత. అరే అయ్యో ఏంటి సీత? నీ స్థానం నా పాదాల దగ్గర కాదు. థ్యాంక్ యూ మామా. థ్యాంక్స్ కాదు, లవ్ యూ మామా అనాలి. లవ్ యూ సో మచ్ మామా. అది మంత్ కాదు, మచ్. నాకు గజ్జలు కొనివ్వాలన్న ఆలోచన నీకెందుకు వచ్చింది మామా? అంటే పూర్వకాలం రాజులు యుద్ధానికి వెళ్తుంటే రాణులు ఎదురొచ్చి ఖడ్గం ఇచ్చి వీర తిలకం దిద్దేవారంట. అలా నేను గజ్జలు తీసుకొచ్చి నిన్ను పోటీకి పంపిస్తున్నాను. అమ్మో, గజ్జల వెనుక ఇంత కథ ఉందా? కథ కాదు, ప్రేమ ఉంది. నిన్ను ఎలాగైనా గెలిపించాలన్న పట్టుదలుంది. గెలిచిన నీ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలనుంది. నువ్వు నిజంగా బంగారు మామవే మామా. ఆ రాముడు సీత కోసం యుద్ధం చేసినట్టు నువ్వు నన్ను పోటీలో గెలిపించడానికి సహాయం చేస్తున్నావు. ఆ రాముడి యుద్ధం, నా సాయం ఒకటి కాదు సీత. ఆ రాముడు సీతను అంతలా ప్రేమించాడు కాబట్టే సీత కోసం అంత పెద్ద యుద్ధం చేశాడు. నా రాముడి ప్రేమ కూడా తక్కువేం కాదు. నా రాముడి కోసం నేను ఈ యుద్ధం చేస్తున్నాను. నువ్వు కూడా ఆ సీతకి తక్కువేం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పర్ఫెక్ట్ గా చెప్పావు రాధా. హిమ జీవితం హిమే డిసైడ్ చేసుకుంటుంది, అదే కరెక్ట్. అందుకే ఈ పెళ్లితో తనకి కొత్త జీవితాన్ని ఇస్తే ఆ దుర్మార్గుడికి బుద్ధి చెప్పినట్టవుతుంది. నువ్వేమంటావు రాధా? మీ ఇష్టం. మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి. హిమ సంతోషంగా ఉంటే అదే చాలు.
నువ్వు అరిచి గగ్గోలు పెట్టినా ఈ ఇంట్లో నీ మాట వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎక్కువగా గోల చేస్తే నువ్వే బయటికి పోవాల్సి వస్తుంది. అందుకని కామ్గా ఉండి జరిగేది చూస్తూ ఉండు. ఉం? అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటమ్మా? నేను ఇక్కడ ఉండలేనన్నయ్య, నన్ను అమెరికా పంపించు. నాకు ఈ పెళ్లి ఇవన్నీ ఇష్టం లేదు. అక్కడికి వెళ్ళి కొంతకాలం ప్రశాంతంగా ఉంటాను. అంటే పారిపోతావా? అంతకంటే ఇంకేం చేయను. ఇంతకంటే పిచ్చి పని ఇంకొకటి ఉండదు. అసలు నువ్వు ఇలా పిరికి దానిలో ఉండటం వల్లే అత్తయ్య నీకు పెళ్లి పేరుతో మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. అసలు మా అన్నయ్య ఎలాంటి వాడో ఒక్కసారి ఆలోచించు. కృష్ణ, నీకు ఆల్రెడీ చెప్పాను ఈ పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దని. జస్ట్ 2 minutes అండి, ప్లీజ్. మా అన్నయ్య నువ్వు ప్రేమించుకున్నారు. ప్రేమలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మా అన్నయ్య మాట తప్పాడా? పెళ్లికి ముందే నీకు గర్భం వచ్చింది. అందరి మగాళ్ళలా నిన్ను మోసం చేసి వదిలేశాడా? లేదే, తాళి కట్టి నిజాయితీగా నిన్ను భార్యం చేసుకున్నాడు. మరలాంటి వాడు నిన్ను మోసం చేశాడు అంటే నువ్వెలా నమ్మావు హిమా? చెప్పాను కదా కృష్ణ, కళ్ళతో చూసిందని నమ్మకుండా ఎలా ఉండమంటావు? కళ్ళని కాదు, నీ ఆత్మసాక్షిని నమ్ము. నిజం చెప్పు, మా అన్నయ్య విషయంలో నువ్వు చూసింది నిజం కాదు, అది అపోహ అని నీకే అర్థమవుతుంది. సాగర్ అన్నయ్య ఎలాంటి వాడో నేను చెప్పనా? స్టాప్ ఇట్. నీ బ్రెయిన్ వాష్ ప్రోగ్రామ్ ఆపే. ఇది మా ఇంటికి సంబంధించిన విషయం. మేం సాల్వ్ చేసుకుంటాం. ఇందులో నీకేం సంబంధం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబు గారు, సుమనా, సుమన ఆగు. సుమన వద్దు వద్దు, నిన్నే. చిట్టిమాత సుమన, అరే బాబు. సుమనా, అమ్మా, ఈ దుశ్చర్యను చూడలేకపోతున్నాను. శాంతించి ఎద్దులయ్యా, సుమన కోపం చల్లారనివ్వు. నేను తాడుతో కట్టి బంధించడం పాపం కాదా అమ్మా? తన బిడ్డ కోసం చేసే పనులు పాపాలు కావు. కానీ ఇలా చేయడం ఏమాత్రం మర్యాద కాదు. చిట్టి, నీ టైం బాగోలేక ఇలా ప్రవర్తిస్తున్నావు, ఆలోచించుకో. నేను గనక ఈ గారడి పిల్లను వదిలేస్తే ఇక జన్మలో ఈ ఇంటికి తిరిగి రాదు. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు వస్తారో రారో, ఏమయ్యారో ఎవ్వరికీ తెలీదు. అవునవును, మా వాళ్ళు సర్పదీవికి వెళ్లారని ఎవరికైనా చెప్పినా మనల్నే వింతగా చూస్తారు. అలాగని అక్క పిల్లలు తిరిగొచ్చే వరకు సోదరుని ఇలాగే కట్టేసి ఉంచుతారా?
వాళ్ళు రాకపోతే ఎక్కడున్నారో ఎలా వెళ్లి తీసుకురావాలో చెప్పాలి. అది కూడా చెప్పకపోతే పస్తులుండమనండి. పచ్చి మంచినీళ్ళు కూడా తాగటానికి వీల్లేదు. సుమన, ఏయ్, ఎందుకే ఇలా బెట్టు చేస్తున్నావు? రేయ్, మమ్మీ కోసమైనా ఈ పిల్లని నేనే కట్టిపారేయాల్సింది. కానీ నేను చేయాలనుకున్న పని సుమన చేసింది. వాళ్ళు రావాలి, అప్పుడు కట్లు విప్పాలి. అప్పటి వరకు ఎవరైనా కట్లు విప్పాలని చూస్తే నా శవాన్ని చూస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుమన, మూర్ఖంగా ప్రవర్తించకు. తనేం చేసుకోదు బ్రో. పైకి మన ముందలా బిల్డప్ ఇస్తుంది, లోపల తనకి భయమే. రిచ్గా బతకాలన్న గొంతెమ్మ కోరికలన్నీ ఏమైపోయాయి చిట్టి? మాట్లాడించుకక్క. కెరోసిన్ తెచ్చుకుందిగా, పోసుకొనివ్వండి. చూడాలని ఆరాటంగా ఉంది కదక్కా, చూడు. ఏంటిది? సుమన, సుమన, సుమన ఆగు. సుమన ఆగు. సుమన లాగండి. ఏయ్ సుమి, ఏయ్ ఏం చేస్తున్నావే? సుమన, అయ్యో సుమన, ఏం చేస్తున్నావే? పిచ్చా నీకు? సుమన, ఏంటి దుస్సాహసం? తప్పుకోక. సుమన, ఆశని వదిన ఏం చేసింది? నువ్వు చేస్తున్న పని తప్పు, నేరం కూడా. నేను చచ్చిపోతాను అంటే పర్వాలేదన్నట్టు తేలిక తీసుకున్న మీరు హాసినక్క ఒంటికి నిప్పంటుకుంటుందంటే నేరం ఘోరమని మాట్లాడుతున్నారేంటి బావుగారు? అరే, ఏయ్ పాగల్తానా, హాసిని వదిన ఏం చేసిందే? చిన్న మరదలా, నాకు మమ్మీ ఉండదు, పెళ్ళాము ఉండదా? అది అగ్గిపుల్ల లేకపోతే ఒలింపిక్ జ్యోతా? ఇంకా వెలుగుతూనే ఉందేంటి? పోయే ముందు కూడా జోకులెందుకే? చేయగలుగుతుందమ్మా. అగ్గిపుల్ల పడమ్మా, పడై. నేను పారేను. చెల్లి పారే. నిన్నే పారే. పడేను. సుమనా, చెల్లి పారే పారే అంటే నా మీదకి పారేసేలా ఉంది. సుమనా, వదిన మీద ఎందుకు నీకంత ద్వేషం? ద్వేషం కాదు బావుగారు. మా ఆయన వాళ్ళమ్మ సర్పదేవికి వెళ్ళింది. తన వెంట మీరు దత్తత తీసుకున్న గాయత్రి, నేను కన్న కూతురు ఉలుచి వెళ్లారు. ఇక్కడ వెళ్లకుండా ఉన్నది హాసినక్క కొడుకు మాత్రమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
మేమందరం ఆనందపడే మాట అయి ఉంటుంది. అదేంటో చెప్పండి అమ్మా. అవునమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్తావు? అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? నేనెక్కడి నుంచి వచ్చానో అడగద్దని మీకు చెప్పాను. నా మాటని గౌరవించి మీరు ఏ రోజు అడగలేదు. అలాగే ఎక్కడికి వెళ్ళబోతున్నానో అది కూడా అడగరని ఆశిస్తున్నాను. అది కదమ్మా, అసలు నువ్వు ఇన్నాళ్ళు నన్నొక సొంత మనిషిలా చూసుకున్నారు. నాకు ఏ లోటు రాకుండా చూసుకున్నారు. దానికి మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలా తక్కువే అవుతుంది. ఆ దేవుడు ఆ రోజు నన్ను మీ పంచకి ఎందుకు చేర్చాడో నాకు తెలీదు. కానీ ఈరోజు మాత్రం నా దారి నేను చూసుకోవాల్సిన టైం వచ్చింది. అది కాదు లక్ష్మి. అమ్మా, ఒక్క నిమిషం. 5 ఏళ్ల క్రితం మనం ఒక్క మాట అడిగినందుకు మన మాటని గౌరవించి మనతో ఉండిపోయింది. ఇప్పుడు లక్ష్మి మాటని మనం గౌరవించాల్సిన సమయం వచ్చింది. తన గతం గురించి మనం ఎలా అడగలేదో తన భవిష్యత్తు గురించి కూడా మనం అడగకుండా ఉండడమే మంచిదమ్మా. ఎందుకంటే తనకిష్టం లేనివి అడిగి తనని బాధ పెట్టమని తనకి మనం మాటిచ్చాం. తనకి నచ్చని పని ఏదీ చేయమని తనకి ప్రమాణం చేశాం. అర్జున్ గారు, అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. నువ్వు ఎక్కడికి వెళ్తావో అడగదలుచుకోలేదు లక్ష్మి. కానీ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావో అడగాలనిపిస్తుంది. కానీ నీ మనసు నొచ్చుకుంటుందని అడగలేకపోతున్నాం. నేను ఏది చెప్పే పరిస్థితుల్లో లేను. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు సాయంత్రమే జున్నుతో కలిసి నేను వెళ్ళిపోబోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీక్షితులు గారు. అరవిందా, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైంది దీక్షితులు గారు? అసలు నన్ను ఎందుకు పిలిపించారు? ఒక్క నిమిషం. పంతులు గారు, హోమానికి సిద్ధం చేశాం. ఇక మీదే ఆలస్యం. దీక్షితులు గారు, నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. ఆ సమాధానం దొరికే వరకు నా మనసులో ఉండదు. అసలు ఇక్కడేం జరుగుతోంది? హోమం జరిపిస్తున్నాను. ఏ హోమం? దేనికోసం? చూడు అరవిందా, నీ కంగారు నాకు అర్థం అవుతుంది. నీ భయం నాకు తెలుస్తోంది. అయినా కానీ ఈ హోమం పూర్తయ్యే వరకు ఎందుకు ఏమిటని నన్ను ప్రశ్నించవద్దు. అన్నీ పూర్తయ్యాక నేనే చెప్తాను, సరేనా? ఇంతకీ అబ్బాయి ఎక్కడా? మీరు నాకేమీ చెప్పలేదు కదా దీక్షితులు గారు. సరే సరే, మిత్ర ఎక్కడున్నా ఇప్పటికిప్పుడు ఇక్కడికి రమ్మని ఫోన్ చేసి చెప్పండి. తొందరగా చేయమ్మా. అలాగే దీక్షితులు గారు.
హలో మామ్. మిత్రా ఎక్కడున్నావు? ఆఫీస్కి దగ్గరలో ఉన్నాను మామ్. ఏంటి అంత కంగారుగా మాట్లాడుతున్నావు? ఏం లేదు మిత్రా, నువ్వు అర్జెంటుగా మన వీధి పక్కనున్న శివాలయానికి వచ్చేయి. ఇప్పుడా? హఠాత్తుగా ఆలయం ఏంటి మామ్? నువ్వు ప్రశ్నలు అడిగినా సమాధానాలు నా దగ్గర లేవు, కానీ నువ్వైతే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. ఇంకేమీ అడగకుండా వెంటనే బయలుదేరు. సరే మామ్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. మామ్కి ఏమైంది? ఎందుకు ఇంత కంగారు పడుతుంది? ఇప్పటికిప్పుడు గుడికి ఎందుకు రమ్మంటుంది? భగవంతుడా, నువ్వు ఎప్పుడు ఎలాంటి దారి చూపిస్తావో, ఎప్పుడు ఎలాంటి గమ్యాన్ని అందిస్తావో ఎవ్వరికీ తెలీదు. సంతోషాన్ని అందించినట్టే అందించి దుఃఖాన్ని చూపెడతావు. దుఃఖంలో మునిగిపోయే లోపే ఆనంద తీరాన్ని చూపిస్తావు. మిత్ర జీవితంలో నువ్వు ఏం నింపాలి అనుకున్నావో, వాడి జీవితానికి ఎలాంటి గమ్యం అందించాలనుకున్నావో నాకు తెలీదు తండ్రి. కానీ గండాల రూపంలో వాడి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నావు. వాడి బ్రతుక్కి భరోసా లేకుండా చేస్తున్నావు. ఎప్పుడూ లేనంతగా దీక్షితుల గారిలో కూడా చాలా కంగారు చూస్తున్నాను. దయచేసి మిత్రకి ఎలాంటి ప్రమాదం రాకుండా చూడు తండ్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.